మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో విశేషంగా ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి మాసం మాఘ మాసం, సింహరాశి వారి పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఈ నెల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఎటువంటి విభాగాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా చెప్పాలంటే ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి అంటే అసలు ముందు వీళ్ళ యొక్క గుణగణాలే కావచ్చు, ఆర్థిక వ్యవస్థే కావచ్చు, ఆర్థిక స్థితిగతులే కావచ్చు, వీరికి ఎలా ఉండబోతుంది ముందు ముఖ్యమైనటువంటిగా మనం చెప్పుకున్నట్టయితే కనుక ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థితిగతి. అసలు ఆర్థిక స్థితిగతి ఫిబ్రవరి మాసంలో 2026 సంవత్సరం వీరికి అత్యద్భుతం కలిసి వస్తుందని చెప్పొచ్చు, అనుకోవచ్చు. ఇక అర్ధాశ్రమ శనిలో ఉన్నాము, కేతు ఉన్నాడు, అలానే 11వ స్థానంలో గురువు ఉన్నాడు, ఆపోజిట్ సైన్లో రాహు ఉన్నాడు, రాహుతో పాటు శుక్రుడు ఉన్నాడు. అన్నీ కూడా అశుభగిచ్చేటువంటి గ్రహాలే. కానీ ఎలా కలిసి వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే కనుక వీరికి అత్యద్భుతమైనటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో జనవరి 10వ తారీఖున నక్షత్ర మార్పు చెందాడు. ఈ నక్షత్ర మార్పు చెందిన తర్వాత కొంతకాలం జర్నీ చేస్తూ ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అర్ధాశ్రమ శనిన కలిసి వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పటివరకు కూడా ఇల్లు కొనాలని, వాకిలి కొనాలని, లేకపోతే కారు కొనాలని, పొలం కొనాలని, ఫ్లాట్స్ కొనాలని అనుకొని అడ్వాన్సులు ఇచ్చి మళ్ళీ డబ్బు దొరక్క వీళ్ళకి సహకరించలేక కొంత వదిలేసిన వారు, ఇప్పుడు కాదులేండి అనుకునేవారు, మళ్ళీ అనేజీగా అయిపోయిన వారు, నిస్సహాయంగా పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకొని మళ్ళీ కూడా యుద్ధానికి సై అనేటువంటి విధంగా ఏర్పడబోతున్నారు. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి సింహరాశి వారికి. ఈ ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల చివరి ఆఖరి వరకు కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి సందర్భంలో కూడా వీరు ఎక్కువగా బాధపడే అవసరం లేదు. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సింహరాశి వారి దగ్గర డబ్బులు లేవు అంటే ప్రపంచంలో డబ్బులు లేవు అన్నట్టు అర్థం. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. వీరికి ఎన్ని రకాలుగా వీరు కోల్పోయినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా సింహరాశి వారి దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. ఎవరికో డబ్బులు ఉంటే నమ్మకండి. కాబట్టి సింహరాశి వాళ్ళు మాత్రం నన్ను స్టోల్ చేస్తారనమాట. ఎందుకంటే సింహరాశి వారికి ఒక అదృష్టం, అది లేదు అంటే ఒక గ్రామ బంగారమే ఉంటుంది, అది వారి అదృష్టం. లక్ష్మీ కటాక్ష పుత్రులు అంటారు వాళ్ళు. లక్ష్మీ కటాక్షం వారు పుట్టక ముందు లక్ష్మీ కటాక్షం వచ్చి అప్పుడు వారు పుడతారనమాట. కాబట్టి సింహరాశి వారికి పై చేయి ఉంటుంది. వారు లేకపోయినా తగ్గరు. వారు ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తెలుసు, ఎవరి దగ్గర ఎలా డబ్బు లాగాలో తెలుసు, ఎవరి దగ్గర ఎలా మలుచుకోవాలో తెలుసు. మరి అలాంటి వాళ్ళ దగ్గర కాక ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఒక్కొక్కరు మోసపోతూ ఉంటారు. అయితే ఇక ఒకే కత్తిలో 2 వరలు పట్టవన్నట్టుగా సింహరాశి వారి పక్కన మరో సింహరాశి వారు ఉన్నారంటే ఒకళ్ళకొకళ్ళు తగ్గరనమాట. అంటే ఇక్కడ మనకి యుద్ధం జరిగినట్టే, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగితే ఏదో ఒకటి ఓడిపోద్ది, కానీ ఇక్కడ యుద్ధం జరిగితే ఇద్దరు ఓడిపోరు. కాబట్టి అలాంటి సింహరాశి వారికి నరదిష్టి కానీ నరఘోష కానీ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల నుంచి ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు. అలానే నవగ్రహాల దృష్టి ఉందో లేకపోతే జనాల దృష్టి ఉందో అర్థం కావట్లేదు, ఏ వ్యాపారం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే వీరికి కొంతవరకు ఉంటుంది. ఏంటంటే పెట్టవలసిన దగ్గర కూడా డబ్బులు పెట్టరు ఒక్కొక్కసారి. అంటే గుమ్మడికాయ దిష్టి తీయాలి, గుమ్మడికాయ అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది, ఎందుకంటే 50 రూపాయలకు రాదా గుమ్మడికాయ, లేకపోతే గుమ్మడికాయ కాకుండా 20 రూపాయలు 30 రూపాయలు వచ్చేది ఏముందంటే దాంతో దిష్టి తీస్తారు. అంటే వీరు అనవసరమైన ఖర్చులు అనుకుంటారు ప్రతిదీ కూడా. అలా కాకుండా వీరిలో కూడా మార్పు రావాలి. వీరిలో కూడా మార్పు చెంది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడైనా డబ్బు పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా వీరు ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా వారికి దోషాలు ఉన్నాయి, ఆర్థిక స్థితిగతుల నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే కనుక ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసంలో 5వ తారీఖు తర్వాత 25వ తారీఖు లోపు కనుక ఈ పరిహారం చేసుకోవచ్చు. అది ఏమిటంటే వరి పొట్టు ఉంటుంది. వరి పొట్టు దంచితే దాన్ని మిక్సీ కొడితే తౌడు అంటారు. తౌడు అంటారు దాన్ని. అంటే చాలామందికి ఇది తెలిసిపోవచ్చు. అంటే అందుకని వరి పొట్టుని మిక్సీ కొడితే తౌడు వస్తుంది. లేదు అంటే కనుక బ్రౌన్ బియ్యం ఉంటాయి, ముడి బియ్యం అంటారు. ఆ బియ్యం తెచ్చుకొని మిక్సీ కొడితే కూడా పౌడర్ అవుతుంది. అది కానీ ఇది కానీ ఈ మిశ్రమాన్ని గోధుమలు కూడా వేయవచ్చు. గోధుమలు కూడా కొన్ని వేసి మిక్సీ కొట్టచ్చు, జొన్నలు కూడా కొన్ని వేసి మిక్సీ కొట్టచ్చు. ఈ పౌడర్ని ఈ పంచామృతాలు కలిపినటువంటి లేదా చిరుధాన్యాలు కలిపినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని నీటిలో కలిపి దాంట్లో కొంత బెల్లం కలిపి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా గోశాలలు ఉంటాయి, ఈ గోశాలలో ఆవులకి ఇచ్చినట్టయితే కనుక వీరికి ఆర్థిక స్థితిగతుల నుంచి
ఖచ్చితంగా ఎక్కడి నుంచి డబ్బు రావాలన్నా, వీరు అప్పు ఇచ్చి ఉన్నా, రెంట్లకి హౌస్ ఇచ్చి వాటిలో రాలేకపోయినా, ఇంట్లో పెత్తనం వీరితో పాటు ఇంకొకరు ఎవరన్నా చేస్తున్నా, అందరూ వీరి మాట వినాలనుకున్నా, ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు, శాలరీస్, జాబులో శాలరీస్ పెరగాలన్నా, ఇంక్రిమెంట్ పెరగాలన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఒక్కసారి చేస్తే చాలు. ఇది మంగళ బుధవారాలు చేసినట్టయితే ఇంకా అత్యద్భుతం. ఈ పరిహారానికి ఆర్థిక స్థితిగతులు సింహరాశి వారికి మెరుగవుతాయి ఫిబ్రవరి మాసంలో. ఫ్యామిలీ పరంగా, ప్రేమ అనురాగాలు, ఓవరాల్గా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంటే వీరు ఎంత చెప్తే అంత. ఎక్కడైతే కావాలో ఆడ పుల్ల పెట్టేయచ్చు, ఎక్కడైతే కావాలో వాళ్ళ కలపవచ్చు. వీరు చాలా మేధావులు. సింహరాశి వాళ్ళతో మాట్లాడినా, సింహరాశి వాళ్ళని కలిసినా, సింహరాశి వాళ్ళతో కలవాలన్నా కూడా చాలా డేంజరస్ ఎదుటి వాళ్ళకి. అక్కడ ఎవరు వారికి ఎదిలినా లేదా వారు ఎవరికి ఎదిలినా కూడా వారికే ప్రమాదం అనమాట. కాకపోతే సింహరాశి వాళ్ళు అలా ఉంటారనమాట. ఇప్పుడు ట్రైన్కి మనిషి ఎదురు వెళ్తాడా, వాళ్ళు ట్రైన్ లాంటి వాళ్ళు. కాబట్టి వారితో ఎవరు సన్నిహితంగా ఉన్నా, ఎవరు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా, ఎవరు వారితో రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా వారికే ప్రమాదం. సింహరాశి వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. కాబట్టి వారు ఎక్కడి నుంచి తప్పించుకోవాలో అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు వారికి. కాబట్టి వారికి అసలు ఎటువంటి సందర్భంలో కూడా భయం అనేది ఉండదు. ఎటువంటి సందర్భంలో ఎక్కడ మేనేజ్ చేయాలో, ఒక 100 మంది కొట్టడానికి వెళ్తే 100 మందికి ఒకే మాటతో సమాధానం చెప్పగలటువంటి కెపాసిటీ ఉన్నోళ్ళంటే సింహరాశి వాళ్లే. వీళ్ళ తప్పు ఉన్నా కూడా సరిదిద్దుకునేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే సింహరాశి వాళ్లే. కాబట్టి అలాంటి వాళ్ళకి అబ్బే అవన్నీ జుజుబి ఏం కాదు. ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే కనుక ఎక్కడైనా వాళ్ళ సమీప దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ లేదా విష్ణు ఆలయాలు ఏదున్నా కూడా అక్కడ అటుకులతో పాటు పాలు అటుకులు తేనె కలిపినటువంటి నైవేద్యము ఏదైనా గురువారం శుక్రవారం సమర్పించినట్టయితే వీరికి అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళేలాగా ఉంటుంది. వీరు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఊరికే డబ్బులు ఇయ్యరు, ఊరికే డబ్బులు రావు వీళ్ళకి. వీరు ఏంటంటే ఎవరైనా సహాయం కోసం వచ్చారనుకో వీరి దగ్గరికి, వీరు ఏం చేస్తారంటే వారు సహాయం మళ్ళీ అడగకుండా వారికి ఉపాధి అవకాశం కలిపి పంపిస్తారు. దుర్మార్గులు అనమాట. వారు బాగుపడేలా చేస్తారు వీళ్ళు. కాబట్టి వీరు చేతి అయితే ఇయ్యరు, వారు బాగుపడేలా చేసి వారిని కూడా వాడుకునే విధంగా పెంచుకుంటారు వీళ్ళు. కాబట్టి వీరి చుట్టూతో ఎప్పుడు జనం ఉంటారు. ఆ జనం కూడా వీరికే సేవకులు అనమాట. అలాంటి వాళ్ళు కాబట్టి వీరికి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నరదిష్టి అన్నది వీళ్ళ నోళ్ళలో అందరూ వీళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. రాజుని కనుక పాలకులు తిట్టుకుంటారు కదా, అట్లా తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఆ దిష్టి దోషంతో అనేజీ అయిపోతుంటారు, హెడేక్ వస్తూ ఉంటుంది, సైనస్ ప్రాబ్లం ఉంటుంది, ఒబిసిటీ ఉంటుంది, ఎసిడిటీ ఉంటుంది, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్, L4 L5 ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీరికి నరదిష్టి ద్వారానే వస్తాయి. ఈ నరదిష్టి ద్వారా వచ్చేటువంటి సమస్యలు కూడా వీరికి తొలగాలి అంటే కనుక ప్రతిరోజు కూడా వీరు మిరియాలు 2 తినాలి. ప్రతిరోజు మిరియాలు 2 తింటూ ప్రతిరోజు కూడా 2 లవంగాలు నైట్ పనుకునే పోయేటప్పుడు తినాలి. అలానే 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్తే వీరికి నరదిష్టి రాదు, వచ్చిన దిష్టి పోతుంది, డబ్బుల ఆదాయం కూడా వస్తాయి. గురుగారు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము, ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే, కుందించుకోవడమే. నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి, ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటోళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు. ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక, ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు, జాతకమా, జాతకంలో సమస్య ఉందా, దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది, ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు.
ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారు అనమాట. కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు, మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం, ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళు, మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరం చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద, పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావో, చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరుగు, పెక్కేత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చడానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు, మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, జేబుకి నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వసం చేసుకోవటం, ఈ హిప్నటిజల్ బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో, నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో దోషాల సమస్య, గ్రహదోషాల సమస్య, నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునేది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సహకరణ చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటన్నా వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రత మన చుట్టూతోనే ఉంటూ, ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. దాంతోపాటు కోర్టు వ్యవహారాలు, రాజకీయ సమస్యలు, రాజకీయ రంగ ప్రవేశం, భూ కబ్జాలు ఇవన్నీ ఉంటాయి. చేస్తారు, బ్రహ్మాండం చేస్తారు. ఎవరైనా సపోర్ట్ ఉంటే భూ కబ్జాలు చేస్తారు వీళ్ళు, లేకపోతే చేయరు. అలానే భూ కబ్జాలు జరిగి కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కావచ్చు, లేదంటే కనుక
ఏదైనా సివిల్ కేసులు భార్యాభర్తల మధ్య ఎడబాటు భారంతో ఉండి కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అయితే అంతగా రాణించట్లేదు. కొంత జాగ్రత్త అయితే వహించుకోవాలి. వీరేందంటే ఈ ఫిబ్రవరి మాసంలో సాధించుకునేందుకు, సంపాదించుకునేందుకు, కూడబెట్టినందుకు, నిలబడేందుకు, సర్కిల్ రిలేషన్ పెంచుకునేందుకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇలాంటి కోర్టు వ్యవహారాల్లో కానీ దురుచుడుగా మాట్లాడటం కానీ, ఎవరితో గొడవ పట్టడం కానీ ఇలాంటివి అయితే కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. అలానే ఏదైనా సివిల్ కేసులు ఉంటే కూడా సామరస్యంగా మాట్లాడుకునే దానికి ప్రయత్నం చేయాలి. అలానే మూడో కంటికి తెలియకుండా ఉండాలి. అలానే అందరికీ తెలిసిపోయేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు అయితే వీరికి కూడా పెరుగు ప్రఖ్యాత కూడా కొంత నష్టపోయేటువంటి యోచన ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఊహించుకోవాలి ఫిబ్రవరి మాసం మొత్తం కూడా. అలా ఏమైనా మన దగ్గరికి వస్తుంది అంటే కనుక మనకుండేటువంటి చెడు అలవాట్లు ఒకటి పై తొలిగితే చాలు, అదే రెమెడీ. ఒక్క చెడు అలవాటు సిగరెట్, బీడి, పేకట, ఈ జోదం, ఇంకేదైనా ఉంది చెడు అలవాటు ఉంటే కనుక ఎఫైర్స్ ఇలాంటి ఏదైనా ఉంటే ఈ మాసం మొత్తం కూడా దీక్షలాగా 30 రోజులు చేసినట్టయితే ఇలాంటి పొరుగు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇలాంటివి ఏది కూడా వీరి నుంచి వెళ్లకుండా ఉంటుంది. గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూల పడతాయి. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి వాళ్ళకి? అంతకన్నా అదృష్టం ఉంటుందా? అదొకటి. ఇంకా కూడా వీరికి ప్రతిరోజు కూడా పసుపు, అలానే తేనె, అలానే ఈ నిమ్మరసం, ఈ 3 కలిగినటువంటి హాట్ వాటర్ని ఉదయాన్నే సేవించడంతో వీరికి ఆర్థిక సమస్యలు, కోర్టు వ్యవహారాల నుంచి విజయం, అసలు కోర్టు దాకా వెళ్లకుండా ఉండేటువంటి వ్యవహారాలు, వీరికి ఈ మాసం మొత్తం మద్యం సేవించుకొని ఉండటం, ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా వీరు ఈ ఫిబ్రవరి మాసంలోనే పై స్థానానికి వెళ్ళేసి అందరికీ కూడా మిరాకిల్గా జరుగుతుంది అనమాట. అంటే ఈరేంటి ఎప్పుడు సంపాదించుకున్నారు, ఇంత కారు ఎప్పుడు కొన్నారు, నిన్నటిదాకా అప్పులు ఉన్నాయన్నారు, ఈ టైపులో ఎదుటి వాళ్ళ నెలలో పడతారు, ఆ స్థాయికి వెళ్తారు. ఇదా చేస్తే వారికి రావాల్సినటువంటి పూర్వీకుల ఆస్తులు కానీ ఎక్కడైనా వీరు డబ్బులు ఇచ్చి అవి కానీ కూడా వీరికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. ఇక రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్న వారు, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతి కంచాలనుకున్న వారు కనుక చిన్న చిన్నవి బ్లడ్ దానం, వీరి ఇవ్వకపోయినా 10 మంది తీయించడమా, లేకపోతే గుడి దగ్గర ప్రసాదాలు పెట్టించడమా, ఇలాంటి చేస్తే దాంతో వీరికి పేరు ప్రఖ్యాతి చాలా హోదా వస్తుంది. ఎందుకంటే వీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుని పేరు రావాలనుకుంటారు. కాబట్టి కనీసం ఇలాంటివైనా చేస్తే వారికి పేరు ప్రఖ్యాతి అయితే వచ్చేదానికైతే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక పోటీ పరీక్షలు, విద్యార్థులు, ఇక వీరికి జాబ్ పర్పస్, నిరుద్యోగులు, ఉద్యోగం చేసేవాళ్ళు కాస్త ట్రాన్స్ఫర్లు, కెరీర్లో డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తుంటారు. మరి వెసులుబాటు ఉంటుందంటారా? అలానే విదేశీయానం కూడా ఇలా వెళ్ళాలనుకున్న వారు ఫిబ్రవరి మాసంలో అయితే విదేశీయానానికి లేదు. వీళ్ళకి వెళ్ళాలనుకుంటే కనుక యూకేనో, యూరోప్, జర్మనీనో ఇలాగే వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే వీరు డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు ఎక్కువ పెట్టకుండా వెళ్ళాలి. కాబట్టి వీరు ఈ మాసంలో వెళ్ళకపోవడం మంచిది. ఇంకేదైనా ప్రయత్నం చేస్తే జూన్లో వీరు ఈ 4 మాసాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఇంకేదైనా ప్రిపేర్ అయ్యి జూన్లో ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వీరు గాలిపటంలాగా వెళ్ళిపోతారు. నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగులకి అయితే మాత్రం ఈ మాసంలో పెద్దగా అయితే ఏం లేదు. ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం మంచిది సింహరాశి వారు. ఇక నిరుద్యోగులకి అయితే కనుక కొంచెం వ్యాపారాలు చేసుకుంటుండాలి. ఫిబ్రవరి మాసం చివరి వరకు కూడా వీరికి ఏమి జాబులకి అయితే కనిపించట్లేదు. కాకపోతే ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. మార్చి తర్వాతనే వీరికి జాబులు అనేది, అది కూడా వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు, చిన్న చిన్న జాబులు అయితే కనబడుతున్నాయి. ఇక జాబుల్లోనూ విదేశాన్ని వెళ్ళాలనుకున్న వారైతే కనుక వెంకటేశ్వర స్వామి వారికి పులిహోర, చింతపండు, ఇంగు వేసినటువంటి పులిహోర ఏదైనా బుధ గురువారాల్లో నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరికి అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా వీరికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే భార్యాభర్తల మధ్యన గొడవ, చిన్నపిల్లలు పెద్ద పిల్లల గొడవ, ఆస్తి తగాదాలు ఇలా ఏమైనా ఉన్నాయంటే కనుక ఒక్క ఆదివారం మాసంలో కొంతవరకు ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్నట్టు వారు ఎవరైనా ఉంటే కనుక ఇక గ్రామ దేవతలు ఉంటారు. ఎవరికైనా సరే సమీపంలో గ్రామ దేవత ఉంటే అక్కడ ఈ యొక్క దద్దోజనం అని ఉంటుంది. రేత్రి పాలు తెచ్చుకొని కాచి చల్లార్చి వాటిని సేవర్ వేసుకొని తోడెట్టుకొని పొద్దున్నే అన్నం వండుకొని వేడన్నంలో ఈ పాలు కలిపేసి పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు, పచ్చి మిరియాలు వేసేసి చిన్నపాటి తాలింపు వేసుకొని, తాలింపు లేకున్నా సరే అమ్మవారికి కనుక దద్దోజనం నైవేద్యం పెట్టాలి. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఉంటే కూడా తినేటువంటి ఫ్రూట్స్ ఉంటే దానిలో కలుపుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరికి ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి కాదు, నవగ్రహాల అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. అలానే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు రూపాయి ఖర్చుతో చేసేటువంటి పని ₹1,00,00,000 వస్తుంది. కాబట్టి ఇదంతా డబ్బులు వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు చాలా మందిలో, అది 50% అనమాట. ఇక సింహరాశి వాళ్ళందరూ కూడా దయచేసి ఇలాంటి ఏదైనా పరిహారం ఒకటి చేసుకున్నా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయండి. ఇక మహిళలు చాలామంది చూస్తున్నారు గురుగారు మన వీడియోలో, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? తుమ్మిదేవుడి ముక్కు,
వీరికి మహిళలు కూడా చాలా మంది కూడా ఏంటంటే వీరికి కూడా పేరు కావాలి, ప్రఖ్యాత కావాలని చెప్పేసి అని చాలా మంది వైరల్ అవుతూ ఉన్నారు ఈ మధ్యన. మహిళలు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం దొరకట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రావెలింగ్ బిజినెస్, ఏజెన్సీస్, అలానే మార్కెటింగ్, అలానే ఏదైనా మోటివేషన్ క్లాసెస్ చెప్పేటువంటి వాళ్ళు, మాస్టర్స్ టీచర్స్ లాంటి వాళ్ళు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి చిట్టి పాటలు, ఫైనాన్స్ విషయాలు, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంది కాబట్టి అలాంటి వాటి నుంచి బయట తెరవాలి. నేను చెప్పినటువంటి వ్యాపారాలు చేసుకున్నట్టయితే కనుక వారికి అత్యద్భుతమైన స్థానం దొరుకుతుంది. ఇక నిరుద్యోగుల పరిస్థితి కనుక ఫిబ్రవరి 18 తర్వాత ప్రయత్నం చేస్తే ఏదో రకమైనటువంటి జాబ్ అయితే కనుక వస్తుంది. ఇక ఈ పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వారు కూడా ప్రయత్నం చేయొచ్చు. పెళ్ళిళ్ళు కావాలనుకున్న వారికి పసుపుతో గౌరవం చేసుకొని పూజ చేసుకోవచ్చు. అష్టగౌరీ వ్రతం అని చెప్తారు, అదైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి పెళ్లి కూడా అయ్యేటువంటి యోగ్యము కలుగుతుంది. ఇలా ఇక మనకి గురిగింజలను ఉంటాయి. ఈ గురిగింజలు ఏ కలర్లో ఉన్నా సరే తెచ్చుకొని 6 గురిగింజలు తెచ్చుకొని ఒక వైట్ కలర్ వస్త్రంలో కట్టేసి ఆ గురిగింజలు మన తల దగ్గర పెట్టుకొని పడుకునేటప్పుడు పెట్టుకొని 6 రోజులు అలా చేయాలి. 6వ రోజు తర్వాత తల దగ్గర నుంచి కాలి వరకు 6 సార్లు దిగజార్చి అది తీసుకెళ్లి పారేడు నీటిలో వేయాలి. ఇలా చేసినట్టయితే కనుక స్త్రీలకి అత్యద్భుతమైనటువంటి భర్త లభించడం, భర్త మారతాడు, వేరే వ్యసనాలను కూడా మారేదానికి కనిపిస్తోంది. ఇక అనేక రకాల సందర్భాల్లో వీరికి నైపుణ్యం పొందేలాగా, పేరు ప్రఖ్యాత కార్చేలాగా, ఇక స్త్రీలకి అనుకున్నటువంటి కార్యం ముందుకు వెళ్ళేలాగా అయితే మాత్రము ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మరి గురువు గారు మీరు ఇన్ని రకాలు చెప్తూ ఉన్నారు, ఇన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం మీ దగ్గర చూపిస్తూ ఉన్నారు. మరి మేము చాలా దూరంలో ఉన్నాం, రాలేకపోతున్నాం. మరి మీ దగ్గరికి వస్తే ఎంత అవుతుందని భయపడే వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వస్తే భయపడే అవసరం అయితే లేదు. నేను మనిషిని, అందులో మంచి గ్రహాన్ని, మంచి చేసేదానికి గ్రహాన్ని. అలానే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మన సంగతి అంటే మన దగ్గర వస్తువులు కూడా ఉంటాయని అందరికీ తెలుసు. అందులో మంత్రోచ్చారణ చేసిన వస్తువులు అయితే మనం ఇస్తూ ఉన్నాం అనమాట. అంటే మన దగ్గర ఏంటంటే సరస్వైన ధరల్లోనే వారి వద్దకే అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర అలా లభ్యపడుతూ ఉన్నాయి ఈ రోజున. దాంట్లో మంత్రోచ్చారణ చేసిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి వస్తువుల్లో కొన్ని అయితే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్, పిల్లలందరూ కూడా కష్టపడి చెడిపోయి చదువుతుంటూ ఉంటారు. చాలామంది చదువుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. దరిద్రులు బాగా చదువుకునే వాళ్ళని ఈ వ్యసనంతో చదవద్దని చెప్తారు. వాడి దృష్టిని మార్చేస్తూ ఉంటారు, సినిమాలని, షికారాలని చెప్తూ ఉంటారు. అలాంటి అందరూ బయటకు వెళ్ళి వీరి మనసు, మైండ్ నిగ్రహంగా ఉండేసి బాగా చదువుకుని గుర్తుండేలాగా ఈ రోజుల పరిస్థితులు గుర్తున్నట్లేదు. అలాంటి వారందరికీ కూడా విద్యార్థులే కాదండి, వ్యాపార వృద్ధి కావాలనుకున్న వారు, విద్యార్థులు, స్ట్రెస్ ఫీల్ ఉన్నవారు, జాబులు వెసులుబాటు, ఇలాంటి అందరూ కూడా ఇది ఒకటి క్యాండిల్, ఇది ఏమంటారు, మైనవొత్తి, కొవ్వొత్తి అంటారు. ఈ క్యాండిల్ ఒకటి మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. దీంట్లో స్ట్రెస్ అయిన వాళ్ళు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్ వెలిగించుకోవాలి. రోజుకు ఒక 10 మినిట్స్ వెలిగించుకొని దీని ముందు కూర్చుంటే చాలు. వారికి ఉండేటువంటి అనేజీ, అన్ఫిట్, స్ట్రెస్, కొంతమేర నరదిష్టి, నరఘోష, కొంతమేర చేతబడి ఇప్పినట్టు కూడా పోతుంది. ఈ క్యాండిల్ ఒక్కటి చాలు, జీవితాన్ని వెలుగు నింపుతుంది ఇలాగా. కాబట్టి ఈ క్యాండిల్ ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించు. దీంతోపాటు ఒత్తులు, ఎవరికైనా నిజంగానే హిప్నటిజం అయింది, బ్లాక్ మ్యాజిక్ అయింది, మందు పెట్టారు, చేతబడి అవుతుంది, అష్టదిబ్బంది అవుతుంది, నా దగ్గర నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నరదిష్టి, నరఘోష, శత్రుపిర్ర అన్నీ కూడా, భార్య భర్త ఎడబాటు, ఎన్నో రకాల సమస్యలతో కొట్టిపెట్టాడు ఒత్తి. ఈ ఒత్తిలో యంత్రం ఉంటుంది. ఈ యంత్రం ఉంటుంది, ఈ యొక్క వాళ్ళ కోర్సును బట్టి ఉంటుంది. ఇది ఎన్ని ఒత్తి వేయాలనేది కోర్సును బట్టి ఉంటుంది అనమాట. ఈ ఒత్తి వెలిగించడంలో రోజు నైట్ పూట పడుకునేప్పుడు ఈ ఒత్తి వెలిగించుకొని పడుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ కాలుతుంది. ఈ ఒత్తి వెలిగించుకొని కనుక ఇది వెలిగినంతసేపు దాన్ని చూస్తూ కూర్చోవాలి ఇలాగా. అప్పుడు వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కాదు, శత్రుభయమే కాదు, వీరి ఆర్థిక సంక్షోభం నుంచి, ఇంకా వీరి మీద ఏదైనా ఎవరైనా వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో, చెడు క్రియలు ఏమైనా చేయించినా కూడా ఈ ఒత్తి పనిచేస్తుంది. ఇది సరసమైన ధరలోనే ప్రేక్షకు వద్దకి చెంతకే చేర్చిన సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక అష్టదిబ్బందుల ముడుపు, ఇక ఇది సామరాణి, అన్ని రకాల అష్టదిబ్బందులు ఉంటుంది. ఈ అష్టదిబ్బందుల ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళేదానికి ఉంటుంది. ఇలాగ మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కూడా వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా చేసుకొని సుఖపడాలి, జీవితం బాగుండాలి. చిన్న జీవితం, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడే జీవితం, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనం ప్రశాంతంగా కూర్చొని తినేలా ఉండాలి తప్పితే కూర్చొని తినేంతసేపు టెన్షన్తో తినకూడదు. అలానే ఈ వస్తువులు వాడుకోవడంతో ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి దొంగ గురువులు నమ్మకాన్ని దయచేసి, అలానే ఏదైనా ఉంటే ఇలాంటి వస్తువులతో కూడా మీకు ఉన్న సమస్యని దయచేసి సానుకూలం చేసుకునేలాగా ఉంటుంది.
జీవితం ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ, ఇది చాలు. ఏదో మన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఇంకోళ్ళని పటాయించడం లాంటివి చేయకండి. అలాంటి వాటిని సహరించకండి. దొంగ గురువులు నమ్మకండి. జై శ్రీమన్నారాయణ.